హలో ఆల్ అందరికీ నమస్కారం సార్. నమస్కారం హలో వినయ్, నీకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ సార్. నాకు ఇప్పుడు చాలా సర్ప్రైజ్గా ఉంది సార్, ఎందుకంటే ఇన్ని ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంత యాక్టివ్గా మీరు కనబడుతున్నారు. దట్ వాస్ ఫస్ట్ సర్ప్రైజ్ మాకు. అలా కాదు వినయ్, ఇప్పుడు నువ్వు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు. మనా స్టార్స్లో మా ప్రోగ్రామ్ చాలా మంది చూడాలని కోరిక మాకు ఉంటుంది కదా. అందుకని డెఫినెట్గా యాక్టివ్గా ఉండాలి, ఎస్, ఉండి తీరాలి. అంటే ఆఫ్ కోర్స్ ఈ మధ్యన యాక్టివ్ అయ్యాను అనుకో, ఫోర్స్ఫుల్గా ఉండట్లేదు. ఎక్కువ కనబడుతున్నారు సార్ ఈ మధ్యన. సార్ అంటే చిన్న డౌట్ ఏముందంటే, నార్మల్గా ఇలాంటి ఒక మిడ్ రేంజ్ సినిమాస్కి ఎప్పుడు కూడా ఒక యూఎస్పీ కానీ స్టార్స్ కానీ ఎప్పుడు ఉన్నప్పుడు అది కొంచెం హెల్ప్ అవుతుంటుంది, ఇంటర్వ్యూస్ కానీ ప్రమోషన్స్ కానీ బిజినెస్కి కూడా. బట్ ఈ ఒక్కటే రెగ్యులర్గా ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నారుగా, అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ మాకు మీ మీదే ఉంటుంది. సో హౌ యూ ఫీల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్ ఎలా ఉంది? వచ్చిన ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ ఏమైందంటే మాకు రాజీవ్ గారిని పట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే. అంటే అది నాకేమీ ఫీలింగ్ ఏం లేదు. ఓకే, థ్యాంక్స్. మీకు నా పట్ల ఉన్న అభిమానానికి, ప్రేమకి థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తెరచాప. ఈ తెరచాప పడవలో ఉన్న మొత్తం ఆర్టిస్టులు మాకు ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు కొత్తగా వచ్చిన తరం ఇంపార్టెంట్, Yes. రాకీ ఇంపార్టెంట్, ఆ పక్కనున్న శ్రీలు ఇంపార్టెంట్, ఈ పక్కన ఉన్న పూజా సుహాసిని ఇంపార్టెంట్. ఈవిడ 2 పేర్లు పెట్టుకుంది. ఆ, కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఈ పక్కనున్న మా ప్రొడ్యూసర్ గారు ఇంకా ఇంకా ఇంపార్టెంట్ వీళ్ళకన్నా. ఎందుకంటే ఈయన ఇప్పుడు కనుక హిట్ కొట్టాడు అనుకోండి, ఏం సార్ మన నెక్స్ట్ ప్రాజెక్టు మనం సబ్జెక్ట్ అనుకున్నాం, అనే కాకపోయినా మళ్ళీ చేద్దాం. చేద్దాం. నేను హీరో, ఓకేనా మీకు? ఓకే. నా పక్కన ఇంకమ్మా. సార్తో సార్తో అందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ సార్ ఇంతవరకు చేయని క్యారెక్టర్స్ ఏమన్నాయా? ఎవరు రిజిస్టర్ కానీ క్యారెక్టర్స్ ఏంటి? సార్లో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది. ఓకే. నాకు ఒక సార్ చూసినప్పుడల్లా ఆ సినిమా అలాగే నాకు ఇప్పుడు డౌట్ ఏమొచ్చిందంటే సార్, డైరెక్టర్ అబ్జర్వ్ చేస్తే ఓకే కానీ ప్రొడ్యూసర్ అబ్జర్వ్ చేశారు రాజీవ్ గారిలో ఉన్న రొమాంటిక్ యాంగిల్. సో వీళ్ళతో పాటు నవీన్ రాజ్ మా హీరో మాకు ఇంపార్టెంట్. అలాగే మా జార్జ్ ఆఫ్ ది జంగుల్ మా డైరెక్టర్ గారు అక్కడే ఉన్నారు, జోయల్ జార్జ్ గారు, ఆయన ఇంపార్టెంట్. ఇందులో యాక్ట్ చేసినది అశోక్, నాగి, అలాగే నాగమహేష్ గారు, పృథ్వీ గారు, జగదీష్ గారు, రాజేష్, అండ్ ఇంకెవరున్నారు బ్రదర్ పక్కన అడు చూడు కింద. ఆల్మోస్ట్ పృథ్వీ గారు చెప్పా. Yeah, పృథ్వీ గారిని చెప్పకపోతే ఇంకేమైనా ఉందా? ఈవిడ ఇక్కడ కొరికే చంపేస్తుంది. శ్రీలు గారు ఇక్కడే మా నాన్నని మర్చిపోయారు ఏంటని. పైగా పృథ్వీ గారు నాకు బాగా క్లోజ్ కూడా, బాగా క్లోజ్ వ్యక్తి కాబట్టి డెఫినెట్గా. సో ఇంతమందికి అందరికీ చాలా ఇంపార్టెంట్ ఇది ఈ సినిమా. సో కోర్స్ మీరందరూ నన్ను ఏదో అంటున్నారు కానీ ఉన్న దాంట్లో, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇదంతా టీమే. సార్. అంటే నార్మల్గా ఇలాంటి ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు కొంచెం నర్వస్గా కనబడుతుంటారు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. వాళ్ళతో ఇంటర్వ్యూస్లో ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఆలోచిస్తుంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా కూల్గా కూర్చొని ప్రశాంతంగా మీతో ఎంటర్టైన్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఐ థింక్ దాని బ్యాక్గ్రౌండ్ వర్క్లో ఏమైనా జరుగుతుందో లేదో తెలియదు, బట్ హౌ యూ ఎంజాయ్ దిస్? తెరచాప లాస్ట్కి ప్రసాద్ ల్యాబ్ నుంచి ఈరోజు April 17 థియేటర్ తీసుకొచ్చేస్తున్నారు. చాలామంది దాన్ని కూడా అచీవ్ చేయలేకపోతున్నారు, బట్ యూ అచీవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ జర్నీని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది? జర్నీని ఎంజాయ్ చేయడం అంటే నాకు ఈ మధ్యలో డ్రాప్ చేయడం ఏది నాకు నచ్చదండి. ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్, పాస్ ఆర్ ఫెయిల్, ఎండ్ ఎగ్జామ్ రాసిన తర్వాతనే నేను ఇదవుతాను. అది ఆ కాన్ఫిడెన్స్తోనే వచ్చాను. గ్రేట్ గ్రేట్. బట్ అంటే ఎప్పుడు కూడా తెలుగు సినిమాస్ రీసెంట్గా మాట్లాడుకుంటున్నారు, ప్రొడ్యూసర్స్కి జస్ట్ మనీ పెట్టడమే తప్ప వాళ్ళకి క్రియేటివ్ స్పేస్లో ఇన్వాల్వ్ చేయడం కానీ, వాళ్ళకి కావాల్సినంత ఇంపార్టెన్స్ కానీ మనకు ఆ సెట్స్లో అవైలబుల్ లేదు అని చాలామంది కొన్నిసార్లు కామెంట్ చేస్తూ ఉంటారు. బట్ ఇలాంటి ఇంత టఫ్ సిచ్యువేషన్లో కూడా వై డిడ్ యూ చూస్ ఏ ప్రొడ్యూసర్స్ స్పేస్? యాక్చువల్గా నేను చూస్ చేసుకోలేదు, ఓకే. అలా వచ్చానండి. ఐ హ్యావ్ నాట్ చూస్ దిస్, కానీ వచ్చా, ఫీల్డ్లోకి వచ్చా. కానీ పేరుని గట్టిగానే వినిపించేలాగా చేస్తా. గ్రేట్ గ్రేట్. ఆల్రెడీ వినబడుతుంది. గ్రేట్ సార్. లాస్ట్ స్టేట్మెంట్ బాగా నచ్చింది. వచ్చా కానీ పేరుని గట్టిగానే వినిపించేలా చేస్తా అన్నాడు. ఏదో ముంబైకి వచ్చా ఉత్సహించడం. ఆల్రెడీ తెరచాపతో స్టార్ట్ చేశారు సార్. ఎస్, కంగ్రాచులేషన్ సార్. డెఫినెట్లీ అంటే జర్నీ కొంచెం స్ట్రగుల్గా ఉన్నా డెఫినెట్లీ ఒక సక్సెస్ అనేది చూస్తాం. ఐ థింక్ తెరచాపనే ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనుకోండి, అంటే ద స్టోరీ కానీ లేకపోతే వాట్ ఇన్స్పైర్ యూ టు చూస్ దిస్ ప్రాజెక్ట్ అంటే? అంటే నాకు బేసికల్ ఈ ఫీల్డ్ కాదండి, ఈ స్టోరీ నా దగ్గరకు వచ్చింది. ఓకే. దీన్నే చూస్ చేసుకోవాల్సి వచ్చింది. గ్రేట్ గ్రేట్ గ్రేట్, సూపర్. అండ్ శ్రీలు గారు అండ్ పూజ గారు, అంటే నార్మల్గా ఇలాంటి ఒక స్టోరీస్లోని ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది.
వెన్ ఇట్ కమ్స్ టు కమర్షియల్ సినిమా మనకి ఎప్పుడు తెలుసు హీరో హీరోయిన్ మీద ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ రన్ అవుతుంటుంది. బట్ ఇలాంటి ఒక రూటెడ్ స్టోరీస్ వచ్చినప్పుడు ఎవ్రీ క్యారెక్టర్ హెస్ దట్ ఇంపార్టెన్స్. సో మీరు స్టోరీ వింటున్నప్పుడు ఇది స్క్రీన్ మీదకి ఎలా పోర్ట్రే అవుద్ది, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి పర్సనల్గా ఇండివిజువల్గా నా పర్ఫార్మెన్స్ స్టాండౌట్ అవ్వడానికి, ఇస్ దర్ ఎనీ ఐడియాస్ ఫర్ యూ అంటే ఇవన్నీ ఆలోచించినప్పుడు? జస్ట్ స్టోరీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఈ క్యారెక్టర్‌లో ఉన్న అమ్మాయికి నాకు అసలు సంబంధమే లేదు. ఓకే. కొంచెం కూడా సంబంధం లేదు. ఓకే. బట్ కంప్లీట్‌గా ఆ మాస్ లుక్ గాని, ఆ మాస్ ఆ స్లాంగ్‌లో మెయిన్‌గా ఆ స్లాంగ్‌లో మాట్లాడడం అనేది చాలా టాస్క్ అయిపోయింది నాకు. ఓకే. అండ్ సార్ ఇది తమిళ్‌లో కూడా ట్రై చేద్దాం అన్నాడు. తమిళ్ అండ్ తెలుగు ఒకేసారి చెప్పుకుందాం అన్నట్టుగా కొన్ని డైలాగ్స్ కూడా ఇచ్చారు. తమిళ్‌లో, ఓకే. తెలుగులో ఫస్ట్ నేను అద్దం ముందు చాలా ప్రిపేర్ అయ్యాను నాకు నేనే. ఓకే. చేయగలుగుతానా? 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 అని నాకు నేను అనుకుని ఖచ్చితంగా చేయగలుగుతాను అని నాకు అనిపించి చేశాను. వావ్! గ్రేట్. గ్రేట్. యాహ్! అండ్ ఇందులో ఛాలెంజింగ్ రోల్ ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఛాలెంజింగ్ రోలే. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంటే. ప్రతి ఒక్కరికి ఇండివిడ్యువల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటది. ఇప్పుడు ఈ హీరోయిన్ గురించి వచ్చేసరికి క్లాసిక్‌గా, కామ్‌గా ఉండే క్యారెక్టర్. నాదొచ్చేసరికి కొంచెం రఫ్‌గా, మాస్‌గా ఉండే క్యారెక్టర్. వావ్! రివీల్ చూసాం చేయొద్దు. పోస్టర్ సో, దానికి మేము న్యాయం చేసామని మేమిద్దరం అనుకుంటున్నాం. సూపర్బ్. అంటే ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఒక స్టోరీలో డీగ్లామర్ చేసే క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయో అవును. ఆడియన్స్ నేటివిటీకి చాలా ఈజీగా వెంటనే కనెక్ట్ అవుతారు. వాటికి ఆ టైమ్ స్పేస్ అవసరం లేదు. సో మిమ్మల్ని డీగ్లామర్ చేసినప్పుడు దెన్ ఇట్ కమ్స్ టు హౌ యూ అంటే దాన్ని ఎలా మైండ్‌లోని ఇన్కల్కేట్ చేసుకొని అది దానికి లక్కీ ఎలా అండి. ఇప్పుడు మనం రెగ్యులర్‌గా చూసేదానికన్నా మూవీలో వేరేగా చూసేదనేది వెరీ లక్కీ అసలు యెస్. యాక్చువల్లీ. రైట్. అలా రావడం అనేది నా అదృష్టం అనుకుంటాను వావ్! నేను. గ్రేట్. గ్రేట్. పూజ గారు? సినిమాలో చాలా మంచి క్యారెక్టర్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి నాది. అండ్ సర్ప్రైజెస్ ఉంటాయి. దీంట్లో సమ్ ట్విస్ట్‌లు ఉంటాయి. చాలా బావుంటుంది. అండ్ ఈ సినిమా చేసినప్పుడు మాకైతే దోల తీరిపోయింది ఇద్దరికి. ఎందుకంటే పైన ఎండ, కింద సాయిల్, అక్కడ వితౌట్ చెప్పులు అక్కడ డాన్స్ చేయాలి. ఓహ్! అండ్ ఆ టైమింగ్ ఏంటంటే 12:30-1 లోపు. లైటింగ్ ఏదో సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఒకసారేమో ఫ్రేమ్ అవుట్ అయిపోతుంది. ఏదో సమ్ డిస్టర్బెన్స్ వల్ల చాలా టేక్స్ కూడా తీసుకున్నాం. అండ్ మా కాళ్ళు కూడా చాలా కాలాయి. గ్రేట్. చాలా సఫర్ అయ్యాం. బట్ టైంలో చేస్తే టేక్స్ ఎక్కువ తీసుకోకుండా చేస్తారని చేశాను. ఇది కానీ అయినా సీక్రెటా? కూడా టేక్స్ ఎక్కువ తీసాను. అప్పుడు కూడా తీస్తున్నా. బీచ్ కాబట్టి అక్కడ హెయిర్ ఎక్కువ రావటం అండ్ ఫ్రేమ్స్ అంతా వెళ్ళిపోవటం. చాలా తిరుమలకి చాలా వచ్చేసరికి కూల్‌గా డాన్స్ చేస్తూ సార్ నా కాళ్ళు కాలిపోతున్నాయి. సార్ నా కాళ్ళు కాలిపోతున్నాయి బీచ్‌లోకి వెళ్ళిపోవడం. వావ్! గ్రేట్. చాలా సో సఫర్ అయ్యాం. బట్ అవుట్‌పుట్ అయితే చాలా బాగా వచ్చింది. దానికి చాలా హ్యాపీ. సూపర్బ్. ఫైనల్లీ రాకీ అన్న ఆఫ్టర్ అంటే మళ్ళీ ఒక మంచి ప్రామినెంట్ రోల్‌లోని తెరచాపలో చూడబోతున్నాం. అవును. గ్రేట్. అండ్ అంటే నార్మల్‌గా ఎప్పుడు కూడా ఒక క్యారెక్టర్‌లోని బాగా స్టాండ్ ఔట్ అయిపోతే దాన్ని పట్టుకొని ఎక్కువ రోజులు ఆడియన్స్ దాన్ని లాగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 కూడా నారప్పలోని ఎప్పుడు ఎక్కడికెళ్ళినా ఎంత మంచి సినిమాలు చేసినా సార్ చేసిన ఈ మధ్యన కూడా చూసి ఇంకా స్టిల్ ఆ చిన్నప్పగానే చాలా మంది కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఆ ఓవర్ షాడోని ఎలా చేయాలి? సో లేకపోతే ఈ షాడో నుంచి బయటకు రావాలి ఇలాంటివి ఏమైనా థాట్స్ ఉంటాయా మెయిన్ యాక్టర్‌గా? అంటే అట్లా ఏం లేదన్న. నాకు లైఫ్ వచ్చింది నారప్పతోనే. రైట్. ఇప్పుడు నేను మధ్యలో సారీ చేసా, ఇంకా కోటబొమ్మలు, పిఎస్ సేనాపతి, ఇంకా చాలా మూవీస్ చేశా. బట్ ఇంకా నారప్పే గుర్తిస్తున్నారంటే ఆ క్యారెక్టర్కి ఉన్న పవర్ అలాంటిది. రైట్. నాకు వచ్చింది క్యారెక్టర్ నార్మల్గా. గ్రేట్. గ్రేట్. సో నాకు అట్లా ఫీలింగ్స్ ఏం లేవు. నన్ను ఇప్పటికైనా నారప్ప చేసామన్నా సరే నేను హ్యాపీగానే ఫీల్ అవుతా. ఓకే. ఎందుకంటే నాకు లైఫ్ వచ్చిందా దాంతోటి. లేదంటే నేను ఎవరనేది ఎవరికీ తెలీదు. కరెక్ట్. సూపర్. అంటే స్టిల్ ఇంకా మీరు ఫిల్మ్స్ చేస్తున్న స్టార్టింగ్ రోజుల్లో ఉన్నారు. Yeah. ఇప్పటికీ ప్రాబ్లం ఏంటంటే ఆడియన్స్‌కి మిమ్మల్ని ఆన్ స్క్రీన్ కన్నా మీ మీద ఆఫ్ స్క్రీన్ వచ్చిన మాటలు ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అవును. అంటే సంథింగ్ సార్ అతను డీలోకి వెళ్తున్నప్పుడు అది రాకీ చెప్తే బాగుంటుంది సార్. మాకు తెలియదు సార్ అది. అంటే ఇప్పుడు రీసెంట్గా సార్ మూవీ చేసాం కదా సార్. సార్ మూవీ చేస్తున్నప్పుడు షూట్ లేకపోతే అక్కడ మొత్తం ఫిలిం సిటీ మొత్తం ఎవరికి ఇంటిమేషన్ చేయకుండా వెళ్ళిపోవడం, అక్కడ చెరువు దగ్గర వెళ్ళి ఆడుకోవడం, చెరువులో స్నానం చేసి రావడం, ఈ గ్యాప్లో ఒక 1 hour 2 hour గ్యాప్లో సడన్గా షార్ట్ పెట్టేసేవారు. ధనుష్ సార్ ఇంకా మేడం అందరూ బస్సు ఎక్కేసేవారు. నాతో పాటు ఇంకో గ్యాంగ్ ముగ్గురు నలుగురు ఉంటారు. వాళ్ళేమో సడన్గా మేము ఉండేవాళ్ళం కాదు, మేము వెనకతలే ఉండాలి, మేము ఉండేవాళ్ళం కాదు. సార్ వాళ్ళేమో బస్సు ఎక్కేసేవారు. వేరే ఎక్కడికి వెళ్ళారు అని అంటే సార్ పక్కనే చెరువు ఉంది స్నానం చేయడానికి వెళ్ళొచ్చాను అట్లా. ఇలాంటివి చేసేవాడు షూటింగ్ టైంలో అంత పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాల్లోని అట్లా కొంచెం అంటే ఫన్ జనరేట్ అవుతుంది సార్ అంతే. ఫన్ జనరేట్ అవుతుంది. ఎవరికి? మీకు? వాళ్ళకి కాదు, అందరూ వాళ్ళకి. వాట్ ఎవర్ తెరచాప ఇది కొంచెం సిచ్యువేషన్స్ అవి డిఫరెంట్ కదా. వాళ్ళు ఇప్పుడే కొంచెం ఎక్కువ. అవును, తెరచాప కూడా అట్లా ఉంటుంది అన్న.
బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ బీచ్ ఇట్లా షార్ట్ గ్యాప్ దొరికినప్పుడల్లా ఎలాగో బీచ్‌లోనే కదా! ఎళ్లి బీచ్‌లో ఆడడం. లేదా ఆళ్ళు నాకు బాగా ఫిషింగ్ అంటే బాగా ఇష్టం. ఆళ్ళు ఫిషింగ్ అంటే యాక్చువల్‌గా చాలా బాగా ఇష్టం. నేను సరదాగా ఇప్పుడు కూడా రాజమండ్రి ఎప్పుడైనా వెళ్ళినా సరే సరదాగా అక్కడ ఏదన్నా మామూలు కిరాణా షాప్‌లో ఒక గేలం కొనుక్కుంటా. ₹10 ₹20 అని చేపలు ఎలా అంటే ఇష్టం, చేపలంటే ఇష్టం, ఎలా అంటే ఇష్టం. ఇది ఉంటది. ఇది తీసుకొని సరదాగా వెళ్ళి అక్కడే వచ్చి మళ్ళీ వాటిని తీసుకొని రాను ఇంటికి, పట్టి మళ్ళీ అందులోనే వేసేస్తాను. అట్లా నాకు ఇదిలో కూడా చాలా ఇష్టం. ఇందులో కూడా సేమ్ అట్లాంటి క్యారెక్టరే, బోట్లో వెళ్ళడం, ఇంకా వాళ్ళ తీసుకెళ్ళిపోయి ఇంటికి నువ్వు సార్ ఏం అది ఎలా తీసుకెళ్తాం సార్? ఏమో మడతేసి మొత్తం పట్టుకెళ్ళిపో అని చెప్పారు. లేదు సార్, లేదు సార్. అది రాకీ వీఆర్ అంటే ఈగర్లీ వెయిటింగ్ ఈ ఇన్నోసెన్స్ కామెడీ మొత్తం ఒక సినిమాలో చూసి Yeah. ఆడియన్స్ అందరూ పగలబడి నవ్వాలని ఈగర్గా వెయిట్ చేస్తాం. ఎందుకంటే సిల్వర్ స్క్రీన్లో కానీ లేదా టీవీ స్క్రీన్లో నువ్వు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నావు ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అవును. బట్ ఈ ఇన్నోసెన్స్ కామెడీ అనేది మేము ఈగర్గా ఈ సిల్వర్ స్క్రీన్ మీద వెయిటింగ్. తప్పకుండా అన్న అన్ని బాగుంటే తొందరలోనే చూస్తారు అట్లా. గ్రేట్ గ్రేట్. బట్ నీ దగ్గరకు వచ్చే ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? అంటే ఆ టీనేజ్ ఏజ్లో ఉన్నావు కదా, కొంచెం యంగ్ అడల్ట్ ఏజ్లోని. టీనేజా అంత సార్ గతం వచ్చి, అంత మీసాలు వచ్చి, అంత జుట్టు వచ్చి, ఇంకా టీనేజా? కుర్రాళ్ళ ఉన్నాడా? ఓకే సార్, నేను చూసినప్పుడు కుర్రాడు ఎప్పుడు అయ్- 6 ఏళ్ళు అయిపోయిందా? అంతే 6 ఇయర్స్ 6 అవుతుంది years. సార్. గ్రేట్ గ్రేట్. ఒక యంగ్ అడల్ట్గా ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి? అంటే ఇప్పుడు అటు హీరో చిన్నప్పుడు రోల్స్ రావు, అలా అని చెప్పి హీరోకి ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అట్లా అని కూడా రావు. మిడిల్ ఏజ్, ఈ ఏజ్లో నేను ఏం చేస్తున్నా అంటే టైం వేస్ట్ చేయట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నాకు తగ్గని క్యారెక్టర్ వస్తే నేను చేస్తున్నాను. మంచి రోల్స్ ఏమన్నా ఉంటే లేకపోతే గాలం పెట్టుకొని వెళ్ళిపోతున్నాను. సార్ లేదా ఇప్పుడు డైరెక్షన్ కూడా నేర్చుకుంటున్నా. వెరీ గుడ్, అసిస్టెంట్ డైరెక్టర్ కింద జాయిన్ అయ్యాను సార్ సూపర్ సూపర్ శ్రీకాంత్ సార్ దగ్గర. వెరీ గుడ్. గ్రేట్ ఆ వర్క్ అవి కూడా ఈ టైం గ్యాప్లో నేర్చుకుందామని ఫిక్స్ అయ్యా. సూపర్. విషింగ్ గ్రేట్ సక్సెస్. నేను అందుకే రాకీ మామూలుడు కాదని చెప్పింది. అంటే బెంట్ ఆఫ్ మైండ్ చూడండి, అంటే తను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఎస్ యాక్టింగ్ వస్తుంది, యాక్టింగ్లో వచ్చే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, చేస్తున్నాడు, రైట్. వస్తాయి ఇంకా కూడా, ఎందుకంటే అది యాక్టర్ కాబట్టి, పర్ఫార్మర్ కాబట్టి వచ్చేస్తాయి. బట్ ఇంకొక క్రాఫ్ట్ కూడా నేర్చుకుంటున్నాడు ఈ మధ్యలో ఖాళీగా ఉన్న టైంలో. అది గొప్పతనం, నాకు నచ్చావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అలాంటి వాళ్ళే మాకు ఎక్కువ ఇయర్స్ కనబడతారు సార్. ఆడియన్స్ కూడా అలాంటి వాళ్ళు స్టాండ్ అవుట్ అయ్యి మాకు డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్ట్స్లో మాకు కనబడుతుంటారు. ఐ విష్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రేట్. బట్ స్టిల్ మ్యామ్, అంటే సార్తోని యాక్ట్ చేస్తూ సార్ గైడెన్స్ ఎలా ఉంటుందండి? ఒక యాక్టర్గా మీరు టర్న్ అయిన తర్వాత ఆయన ఫస్ట్ సినిమా మొత్తం అంతా కేర్ తీసుకొని చాలా గ్రాండ్ లాంచ్ ట్రై చేశారు కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆ జర్నీ కంటిన్యూ అవుతున్న ప్రాసెస్లో ఎలాంటి గైడ్లైన్స్ కానీ లేకపోతే ఎలాంటి టిప్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి సార్ నుంచి? మా డాడీ లైక్ జాగ్రత్తలు చెప్తారండి. ఇలా వెళ్ళు, ఇలా చేయి, కొన్ని సజెషన్స్ చెప్తారు. అవన్నీ పాటించుకుంటూ చేయడమే. స్ట్రిక్ట్‌గా ఇది చెయ్యొద్దు, ఇలానే ఉండాలి అని ఏం చెప్పరు. ఒక ఒక ఫీమేల్‌గా ఎంత వరకు ఫ్రీడమ్ ఇవ్వాలో అంతవరకు ఇస్తారు. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. సో దానికి మా ఫాదర్‌కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ మా మదర్ 200% సపోర్ట్ చేస్తది. Wow. అది ఏదైనా అవ్వండి. నేను ఇండస్ట్రీలో అనుకుంటే ఇండస్ట్రీ, జాబ్ అంటే జాబ్, బిజినెస్ అంటే బిజినెస్. తన సపోర్ట్ కంప్లీట్ నా లైఫ్ మొత్తంలో ది బెస్ట్ సపోర్టర్ ఎవరంటే మా మదర్. సో ఆమె ఎంకరేజ్మెంట్ వల్లనే నాకు లాస్ వచ్చినా, హైప్ వచ్చినా, ఏదొచ్చినా ఏం కాదు, నీకు నేను ఉన్నా, నువ్వు చెయ్యగలుగుతావు అని నమ్మకం ఇచ్చింది తను. గ్రేట్ గ్రేట్ సూపర్. ఆ నమ్మకం వల్ల నాకు కొంతమంది ఇండస్ట్రీలో స్టార్టింగ్‌లో నేను ఫస్ట్‌లో చాలా లావు ఉండేదాన్ని. ఓకే. సన్నగయ్యాను. సన్నగున్నా అన్నారు, లావున్నా అన్నారు, కొంచెం నల్లగా ఉన్నావన్నారు, పొట్టిగా ఉన్నా, ఎన్ని కమెంట్స్ వచ్చినా ఏమి కాదు, నువ్వు చెయ్యగలుగుతావు అని ప్రతి ఒక్కరికి అమ్మ సపోర్ట్ అని ఉంటది. నాకు 200% ఉంది. నేను ఏది చేసినా సపోర్ట్ చేస్తది. అండ్ తప్పు దారిలో నడవకుండా చూస్తది. అంతే. గ్రేట్ గ్రేట్. సార్ వన్ ఫైనల్ క్వశ్చన్ టు యూ. అంటే నార్మల్‌గా ఈ వాస్ట్ కెరీర్ అసలు ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ చేశారు. ఎవ్రీ ఏజ్ ఆఫ్ ఆడియన్స్‌కి ఏదో ఒకలా కనెక్ట్ అయ్యే ఉంటారు వాళ్ళ లైఫ్‌లోని. అండ్ ఇప్పుడు ఇలాంటి మూమెంట్‌లోని సార్ స్టిల్ ఆ థ్రైవింగ్ గానీ, లేకపోతే ఇంకా డిఫరెంట్‌గా ట్రై చేయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయండి సార్? ఎందుకంటే ఆ పీక్ ఆఫ్ ద కెరీర్‌లో ఉంటారు కదా యాక్టర్స్ అనేవాళ్ళు. మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అందులో తెలుగు ఇండస్ట్రీలో. సో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎలా ఉంటుంది? నెక్స్ట్ పెద్ద స్టార్‌తో చేయాలా? చిన్న వాళ్ళకెళ్ళి వాళ్ళకి మన గైడెన్స్ ఇవ్వాలా? వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలా? లేకపోతే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ చేయాలా? ఎలా ఉంటుందండి? ఇప్పుడు రేపు నేను చేసే దాంట్లో డైవర్స్ ఉండే, అంటే
డైవర్సిఫికేషన్ ఉండాలి క్యారెక్టర్స్లో. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉండడం కోసం ట్రై చేస్తాం. కొన్ని రావు, కొన్ని ఒక మూసలో వస్తాయి. అయినా కానీ అది చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడో ఒకటి వస్తుంది, అది పిక్ చేసుకోవాలి. అది జాగ్రత్తగా బాగా ఎఫెక్టివ్గా మనం పర్ఫామ్ చేయాలి. చేస్తే అది ఇంకొక 5 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు మన జర్నీని ముందుకు తీసుకెళ్తుంది. సో అలాగే లక్కీగా నాకు నేను పర్ఫామ్ చేసేటప్పుడు అంతా కూడా నాకు మైలురాయిలు అని నా జీవితంలో అంటాం కదా, ఇది బాగా చేశాడు, ఇది బాగా చేశాడు, అలా అవి కంటిన్యూ చేసే నన్ను. లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఈజ్ సచ్ ఎ వాలటైల్ ఇండస్ట్రీ. మనకేంటంటే రేపేంటో మనకు తెలీదు. ఈరోజు ఓకే, ఈ 4 రోజులు పని ఉంది అయిపోతుంది, తర్వాత 6 నెలలు ఖాళీగా ఉండొచ్చు, 6 ఏళ్ళు ఖాళీగా ఉండొచ్చు, లేదా 16 ఏళ్ళు ఖాళీగా ఉండొచ్చు, సడన్గా మళ్ళీ ఎప్పుడో మళ్ళీ వస్తుంది. రైట్. సో ఇవన్నీ మనం ఏమి చెప్పలేం. బట్ కంటిన్యూస్గా నేను ఇదే ఇండస్ట్రీలో అలా కొనసాగుతున్నా అంటే ఐఎమ్ వెరీ లక్కీ. రైట్. ఆ లక్ దీనికి నా ఒక్క లక్కే కాదు, ఆ భగవంతుడి దయ ప్లస్ జనాలు కూడా యాక్సెప్టెన్స్. వాళ్ళు కూడా రాజీవ్ని చూడడానికి ఇష్టపడతారు కాబట్టి డిఫరెంట్ క్యారెక్టర్స్లో వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. దానికన్నా ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకునే ముందు డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు రాజీవ్ కావాలి అని పిక్ చేసుకోవడం ఉంది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనం ఏమీ చేయలేం. సో ఇట్ ఈస్ ఆల్ కోఆర్డినేషన్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నా ఈ జర్నీలో ఎవరైతే ఉన్నారో డైరెక్టర్సు, అసిస్టెంట్ డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, ఫైట్ మాస్టర్సు, డాన్స్ మాస్టర్సు, ఎవ్రీ వన్, ప్రొడక్షన్ పీపుల్, లైట్ మెన్స్, అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు. అంటే రీసెంట్గా ఒక సీరియల్ స్టార్ హీరోతో యాక్టర్తోని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, సార్ ఎందుకు సీరియల్ యాక్టర్స్ సినిమాల్లో సక్సెస్ అవ్వట్లేదు అంటే రాజీవ్ గారు లాంటి థింకింగ్ ఎవరికి లేదు. సీరియల్లో యాక్టర్గా ఉన్నాను, సినిమాల్లో కూడా నేను వెళ్ళి హీరోగానే ఉంటాను, నాకు సైడ్ క్యారెక్టర్స్ ఇస్తాను, సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇస్తాను, నేను చేయను. సో అలాంటి థాట్ ప్రాసెస్ కానీ అంత ఒకదానికి స్టిక్ అయ్యే అంత వైడ్ మెంటాలిటీ కానీ చాలా తక్కువ మందికి ఉండడం వల్ల మేము సీరియల్లో సక్సెస్ అయినంత సినిమాల్లో సక్సెస్ అవ్వట్లేదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అంటే ఆ ఏజ్లోనే మీరు అవన్నీ ఆలోచించి వచ్చిన ఆపర్చునిటీ గ్రాప్ చేసుకొని సచ్ గ్రేట్ థింగ్. బట్ మీకు ఈ మైల్ రాయల్ అన్నారు కదా సార్, 1 or 2, 3 ఫిల్మ్స్ ఎప్పుడైనా నేను ఖాళీగా ఉన్నప్పుడు నా పర్ఫార్మెన్స్ నేను చూసుకోవాలంటే అలాంటి ఒక 2, 3 పర్ఫార్మెన్స్ ఏమైనా ఉంటాయి సార్? చాలా ఉన్నాయి. అలా నేను చూసుకోవాలంటే ఫస్ట్ నేను చెప్పేది సూర్యపుత్రులు ఒకటి ఫస్ట్, తర్వాత రాంబంటు బాగానే ఉంటుంది, అది కూడా డిఫరెంట్. ఆ తర్వాత లాంగ్ దీంట్లో అలా అలా ట్రావెల్ చేసుకుంటూ వస్తే ఈవీవి గారిది నాకు కన్యాదానం. ఓకే, ఆ 10 ఏళ్ల స్పాన్లో అంటే ఇప్పుడు చెప్పాడు కదా, నా వయసు అటు కాదు ఇటు కాదు, అటు ఫ్రెండ్ చేయలేము, ఇటు హీరో చేయలేము, పిల్లోడు చేయలేము, అలాంటి ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు. తర్వాత ఎప్పుడైతే పర్లేదు అనుకున్న టైంలో టెలివిజన్కి వెళ్ళిపోయాను, టెలివిజన్లో బిజీగా ఉన్నాను. ఆ టెలివిజన్ నుంచి సడన్గా నేను సినిమాల్లోకి రావడానికి కారణం స్టూడెంట్ నంబర్ 1. సో ఆ స్టూడెంట్ నంబర్ 1 చాలా ఇష్టం నాకు. ఎందుకంటే నాకు కత్తికి 2 వైపుల పదునులాగా క్యారెక్టర్కి 2 షేడ్స్ ఉంటాయి. ఒక దీంట్లో ఏమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉండాలి, ఇంకో చోట అమాయకంగా భయ్యా అలాంటి భయ్యా ఓకే అయితే వెళ్ళొస్తా ఇప్పుడే అని చాలా ఫాస్ట్గా చేయాలి. అది చెయ్యగలిగిన నటుడు రాజీవ్ అని నమ్మాడు కాబట్టి జక్కన్న నా కోసం ఫైట్ చేసి నన్ను నా క్యారెక్టర్లో పెట్టాడు. ఇంకా అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో స్టూడెంట్ నంబర్ 1 తర్వాత నాకు సై, విక్రమార్కుడు, అలాగే నాకు బాగా ఇష్టం అంటే మా ఫిల్మ్ బై అరవింద్ స్వామి గొప్పగా ఆడలేదు కానీ అందులో నా విలని చూసి చాలామంది నన్ను బాగా తిట్టుకున్నారు. సో అదొకటి. చాలా ఉన్నాయి. ఇప్పుడు జనతా గ్యారేజు, నాన్నకు ప్రేమతో, లవ్ స్టోరీ, లవరు, నారప్ప. అసలు నారప్ప గెటప్పే డిఫరెంట్గా ఉంటుంది, అది చూస్తేనే దాంతోటే నాకు విపరీతమైన మార్కులు వచ్చేస్తాయి. పర్ఫార్మెన్స్ సంగతి తర్వాత, ముందు గెటప్పే విపరీతంగా నచ్చింది. సో చాలా ఉన్నాయి అలాంటి సినిమాలు. కొన్ని మిస్ అయ్యి క్షమించాలి ఎవరైనా, షూర్ సార్. అంటే కొన్ని మాత్రం ఏవో చెప్తూ వచ్చాను కాబట్టి. సో చాలా ఉన్నాయి. ఇప్పుడు అలా ఇది కూడా నాకు తెరచాప కూడా నేను రేపు పొద్దున్న చెప్పుకునే దాంట్లో ఉంటుంది అని ఆశిస్తున్నాను. ఫ్యాంటాస్టిక్ సార్. మేము మీ నుంచి కోరుకునేది ఒకటే సార్, మమ్మల్ని మోటివేట్ చేయండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అంతే. తప్పకుండా. Thank you వెరీ sir. మచ్. సో రాజీవ్ గారి ప్లేస్లో మా హీరో అండ్ డైరెక్టర్ గారు యాడ్ అయిపోయారు, గ్రేట్ థింగ్. సరే ఏంటి సార్ అంటే సినిమా అంతా ప్రాసెస్లో మాత్రం ఒక మంచి రా గెటప్లో ఉండి సినిమా ప్రమోషన్స్కి వచ్చి మాత్రం స్మార్ట్ గెటప్స్ అయిపోయారు ఇద్దరు, డైరెక్టర్ హీరో. దీని వెనకాల ఏంటి బిహైండ్ స్టోరీ ఉందా? ప్రమోషన్స్ వచ్చినప్పటికి చాలా కేర్ఫుల్గా ఉండాలి. గడ్డలు పెంచి దొరద ఎక్కువ తప్పలేదు. గ్రేట్ సార్. వాట్ అబౌట్ యూ సార్? అలా ఏం లేదంటే ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ చేస్తుండే
దానికోసం లుక్ చేంజ్ అవ్వాల్సి వచ్చింది. గ్రేట్. బట్ మీ ఫిల్మోగ్రఫీ చూస్తే ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ ఒక మంచి లీడ్ యాక్టర్‌గా చేస్తున్నారు. వాస్ట్ అంటే ఆ డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ గానీ, లేనిపోని బర్డెన్స్ అన్నీ మీరు తీసుకోవాలి. డైరెక్టర్ తీసుకుంటారు, ప్రొడ్యూసర్ తీసుకుంటారు. యాక్టర్‌గా ఉన్నందుకు మీకు అవి వినబడుతూ ఉంటాయి. నేనేం చేయగలను మీరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇది కొంచెం డిఫికల్ట్ కదా! ఈ లీడ్ యాక్టర్ అనే సిట్యుయేషన్. సో కొంచెం ఎలా కంప్లీట్ చేసుకున్నారు దాన్ని? ఎక్కువగానే డిఫికల్ట్ అండి. అంటే క్యారెక్టర్ చేయడమే ఈజీ. అంటే నన్ను అడిగితే క్యారెక్టర్ చేస్తే ఆ రోజుకి షూట్ అయిపోద్ది, కంప్లీట్ అయిపోద్ది, ఇంటికెళ్ళిపోయి. సో లీడ్ అనేపాటికి ఏమవుద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఇందాక ఇంటర్వ్యూస్‌లో కూడా అన్నట్టు గెలిచినా మనల్నే పొగుడుతారు, ఓడిపోయినా మనల్నే తిడతారు. అండ్ ఈవెన్ ఈ తెరచాప అనగానే ఫస్ట్ మాస్క్ మన ఫేసే ఉంటది కాబట్టి అందుకని ఎక్కువ భయం మనకే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఇది సక్సెస్ అయితే ఇప్పుడు ఈయన వేరే వాళ్ళతో సినిమా చేసినా దానికి వన్ ఆఫ్ ది మెయిన్ అసెట్ నేను అవుతా. తనకి ఇంకో సినిమా వచ్చినా లేకపోతే వీళ్ళందరూ బిజీ అయినా ఎవరు బిజీ అయినా వాళ్ళు చేసిన మొదటి సినిమా అది సక్సెస్ అయిందంటే అందులో నాది మేజర్ పార్ట్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ ప్రెజరే ఉండే. బట్ థింగ్ ఏంటంటే ఇన్ని ఇయర్స్కి ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి ఈసారి వదలకూడదు అనుకున్నాం. సో ఫైనల్లీ ఒక పెద్ద సినిమాని మేము ముందుకు తీసుకొచ్చాం. గ్రేట్. సూపర్ సార్. డైరెక్టర్ సాబ్ మీరే చెప్పాలి. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆల్రెడీ 'దేవరా'లో మేము ఒక సగం బ్లడ్ బాత్ చూసాం. ఇప్పుడు 'తెరచాప'లో మళ్ళీ ఆ సముద్రం బ్యాక్ డ్రాప్‌తోని మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. అండ్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది ఇలాంటి ఒక ఐడియా గాని? అదే నేను చెప్పాను. నేను బేసికల్లీ కేరళైట్ నేను. Right. ఓకే. సో మాది అక్కడ కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి. సో అంటే మలయాళం మూవీస్‌లో కూడా చాలా అంటే వేరే స్టోరీ వేరే అయినా సరే ఈ సముద్రం మీద ఉన్నాయి కొన్ని వేరే. ఓకే. సో చిన్నప్పుడు నేను చూసినప్పుడు మంచి ఇంట్రెస్ట్ కదా అది. అంటే ఇంకోటి ఏంటంటే ఫిలిమ్స్‌లో అక్కడ ఉన్నంత క్యారెక్టర్స్ కానీ జనాలు కానీ మాస్ ఉంది చూసారా? అంటే బాగుంది. అంటే ఒక ఫస్ట్ ఒక డెబ్యూ ఫిల్మ్ తీసినప్పుడు అంటే మళ్ళీ నెక్స్ట్ మనకు కెరియర్ కంటిన్యూషన్ ఉండాలి కదా! ఏదో ఒక ఏమంటారు లైక్ రొమాంటిక్ మూవీ కానీ, కామెడీ, హారర్ ఇవన్నీ కాకుండా సంథింగ్ కంటెంట్ ఉన్న దాని మీద వెళ్దామని అనుకున్నాను అప్పుడు. Great. సో వీటి మీద వెళ్ళడం వల్ల ఏంటంటే ఆడియన్స్‌కి నియర్లీ ఉంటాయి యాక్చువల్లీ ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా. Okay. మా సో సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క జోనర్‌ని మనం తీసుకొని గ్రౌండ్ వర్క్ చేసాము. గ్రౌండ్ వర్క్ చేసి మళ్ళీ మన హీరో గారికి నరేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ లొకేషన్‌కెళ్ళి వాళ్ళతో అక్కడున్న జనాలతో పాటు 2, 3 మంత్స్ ఉండి సో వాళ్ళ నేటివ్ లైఫ్ కంప్లీట్ తీసుకొని మనం ఫార్వర్డ్ అయ్యాము యాక్చువల్లీ. గ్రేట్ సార్. అంటే ఇంత ఇంటెన్స్ క్యారెక్టర్స్ ఉండి ఇలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ ఉన్నప్పుడు దీనికి యూబై రావడం ఇది కొంచెం సర్ప్రైజింగ్‌గా ఉంది. ఏం చేశారు వాళ్ళని అందరినీనా? నాకు యాక్చువల్లీ సెన్సార్ అది బోర్డ్ అర్థం వాళ్ళని ఎలాగా ఒప్పించగలిగారు? వాళ్ళ సినిమా చేస్తే ఎలా హిట్ కొట్టుకున్నారు యూబై గ్రేట్. బట్ మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి సార్? సెన్సార్ బోర్డ్ వాళ్ళతోని వాళ్ళు యూబై ఇచ్చినప్పుడు? సెన్సార్ బోర్డ్‌తో ఎక్స్‌పీరియన్స్ చాలా పెద్దగా ఉంది. 2, 3 కరెక్షన్స్ అయ్యాయి. ఓకే. బట్ గాడ్స్ క్రియేషన్ అంటే కట్స్ ఏం చెప్పలేదు. కట్స్ ఏం చెప్పలేదు. వాళ్ళు చిన్న అంటే మేనేజ్ చేసుకోమన్నారు అంతే. సో ఓవరాల్ వాళ్ళు కూడా యాక్చువల్లీ బాగుందన్నారు. ఫిల్మ్ బాగుందన్నారు. ఎంకరేజ్ చేశారులెండి. ఓకే. గ్రేట్. గ్రేట్. బట్ సార్ అంటే మాకెప్పుడు డౌట్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్‌కి వాళ్ళకి కొంచెం బ్యాకప్ ఉంటుంది. ఫైనాన్షియల్ బ్యాకప్ కానీ వాళ్ళు కొంచెం స్టాండ్ అవుట్‌గా చేసుకొని ఏదైనా అటు ఇటు జర్నీ చేసుకోగలరు. బట్ వాట్ అబౌట్ దిస్ ఫిల్మ్స్? ఇలాంటి ఫిల్మ్స్‌కి వచ్చినప్పటికి బిజినెస్ ఒక క్వెషన్ మార్క్. థియేటర్‌కి వెళ్ళిందో థియేటర్ అన్న క్వెషన్ మార్క్. ఆడియన్స్ ఎంతవరకు అప్లాస్ చేస్తారో ఏదో క్వెషన్ మార్క్. సో ఒక ప్రొడ్యూసర్స్ గేమ్ ఇలాంటి సినిమాలకి చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్‌లో ఉండి మీరు గేమ్ ఆడినట్టే. సో వాట్స్ యువర్ థాట్స్ ఈ వాటన్నిటి మీద? అసలు బిజినెస్ మీద గానీ ఇప్పుడున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఒక సినిమాని చేయడం గానీ ఒక ప్రొడ్యూసర్‌కి ఎంతవరకు రిస్క్ అనేది? రిస్క్ లేకుండా ఏంటి ఉండవండి. ప్రతి దానిలో రిస్క్ ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఓకే. రిస్క్ ఉంటేనే ముందుకెళ్తాం. రిస్క్ లేకపోతే ఏది ఉండదు. బట్ మనీ ఇన్వెస్ట్‌మెంట్ కదా సార్. రిస్క్ మనం తీసుకుంటే పర్లేదు. మన కష్టం లేకపోతే మన హార్డ్ వర్కింగ్, మన లెర్నింగ్స్ ఉంటాయి. బట్ మనీని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం కదా! మనీ రిటర్న్స్ కూడా ఉంటాయి కదా అని. రిస్క్ తీసుకుంటేనే మనం ఒక స్టేజ్‌కి వెళ్ళాలంటే రిస్క్ తీసుకున్నవాడు ఎప్పటికీ అక్కడే ఉంటాడు. రిస్క్ తీసుకున్నాడే ఒక స్టెప్ ముందరికి వెళ్తాడు. ఓకే. లేదు సార్ కూడా యాక్చువల్లీ ఏంటంటే మంచి ప్యాషన్ ఉంది ఆయన ఫిల్మ్స్. ఓకే. వచ్చిన ఎవ్రీ మూవీ ఖచ్చితంగా థియేటర్‌కి వెళ్ళి చూస్తారు ఆయన. నేను సినిమాలో ఏ సినిమాను చూస్తాను. ఎవ్రీ మూవీ సినిమా చూస్తారు. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇప్పుడు ఏదైనా సీన్ జరుగుతుంది అంటే సార్ మనకి వచ్చి చెప్తారు మామూలుగా. మనం ఇలా వెళ్ళొచ్చు, దీన్ని ఇలా చేస్తే బాగుంటుందేమో కదా! ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కామెడియన్స్‌తో ఉంది అంటే ఆయన ఆల్రెడీ వాళ్ళ పల్స్ తెలిసి ఉంటుంది. అంటే టీవీ ఫర్ ఎగ్జాంపుల్ 'జబర్దస్త్' సార్ ఈవెన్ వాళ్ళు చూసి వీళ్ళు ఇలా వెళ్తారు అని చెప్పేసి ఆయన వచ్చి మనకి సజెషన్ చెప్తారు. పని చేద్దాం వీళ్ళ చేత ఇలా చెప్పించి చూద్దాం ఒకసారి అని చెప్పేసి సార్ చెప్తారు మంచిగా. అది యాక్చువల్లీ ప్లస్ పాయింట్ అయితే మనకి. అంటే ఒక టీమ్ డిస్కషన్ అవుతుంది కదా అక్కడ. గ్రేట్. బట్ అంటే ఒకసారి మీరు మలయాళం నుంచి కేరళ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత
ఆ ఫ్లేవర్‌ని గాని, అదంతా టింజ్‌ని గాని భలే చేంజ్ చేశారు సార్ సినిమాకి. తెలుగు సినిమాకి కావాల్సినట్టు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది? అంతే ఏం చెప్తాం అది అంతే అలా కలిసొచ్చేసింది. అంటే ఇక్కడేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేకపోతే తెలుగు ఫిల్మ్స్ ఇన్‌స్పిరేషన్ ఏమైనా ఉందా అన్నట్టు? లేదండి. లేదు. నేను కంప్లీట్లీ న్యూ. కంప్లీట్ Done. నేను గివెన్ లైక్ ఎనీ స్కూల్స్ ఆర్ కాలేజ్ కూడా నేను లైక్ ఫిలిం స్కూల్ దీనికి కూడా Okay. వెళ్ళలేదు యాక్చువల్లీ. డైరెక్ట్ డెబ్యూనే. ప్యాషన్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఉండిందనమాట. సో అలా మనం ఇంకెక్కడికి వెళ్ళినా ఇంక దాని తగ్గట్టు మారాలి కదండి. మరి తప్పదు కదా! రైట్. సూపర్. సార్ మీ టేస్ట్ ఆఫ్ స్టోరీస్ ఎలా ఉంటాయి సార్? ఎందుకంటే మీ ఇన్వాల్వ్‌మెంట్ ఇప్పుడు ఆయన చెప్తున్న దాంట్లోని ఓకే. తెరచాప బ్యాక్‌డ్రాప్ స్టోరీ మీరంతా చెప్పారు. ఎలా మీ దగ్గరికి వచ్చిందని. బట్ నెక్స్ట్ ఫిల్మ్స్ నుంచి ఐ హోప్ మీ చేతుల్లో అంతా ఉండి మీరు చాలా చేసుకుంటారు. ఇప్పుడు టేస్ట్ ఆఫ్ స్టోరీస్ అనేది ఎలా ఉంటుందండి? నెక్స్ట్ నుంచి సినిమాల్లో గాని ఐ వాంట్ టు షో దిస్ ఫ్రమ్ దిస్ ప్రొడక్షన్ ఆఫీస్ అన్నట్టు. నెక్స్ట్ కామెడీ ఓరియెంటెడ్. హ్మ్. కామెడీ జనరేట్ అవ్వాలి. సిచ్యువేషన్ కామెడీ జనరేట్ అయితే హిట్ అవుతాయి. అలాంటివి. హర్రర్ హ్మ్. ఇలాంటివి. ఓకే. ఇవి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీ ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి. గ్రేట్. గ్రేట్ సార్. బట్ నెక్స్ట్ ప్లానింగ్స్ ఏమైనా చేసుకున్నారా సార్? లేకపోతే సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ప్లాన్ చేద్దామని ఏమన్నా ఎలా ఉంటుంది? 17 తర్వాత చెప్తా. ఏదన్నా 17 తర్వాత సినిమాలు. గ్రేట్ సార్. అండ్ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. తెరచాప ఒక మంచి రా అండ్ రస్టిక్ ఫిల్మ్‌ని మా ముందు తీసుకొస్తున్నారు. అండ్ వెరీ ఈగర్‌లీ వెయిటింగ్. ఇలాంటి సినిమాలొచ్చి ఆడియన్స్ దాన్ని మంచి అప్లాస్ చేస్తే ఇంకా మంచి డైరెక్టర్‌లని, మంచి యాక్టర్‌లని, మంచి ప్రొడ్యూసర్‌ని మేము చూడగలం. ఐ హోప్ ఏప్రిల్ 17 అంతా కూడా ఫుల్‌ఫిల్‌మెంట్ అవ్వబోతుంది. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. మీ హార్డ్ వర్క్ డెఫినెట్‌లీ పే ఆఫ్ అవ్వబోతుంది ఏప్రిల్ 17. థాంక్ యూ సో మచ్. సో గైస్ మీరందరూ కూడా ఏప్రిల్ 17న థియేటర్స్‌లోనే తెరచాప సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థాంక్ యూ సో మచ్.